పట్టపగలే 3 నెలల చంటి పిల్లాడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు ఇద్దరు దుండగులు. తన కళ్ళెదుటే కొడుకును ఎత్తుకెళ్లేందుకు చూసిన దుండగులను ప్రతిఘటించి కన్న బిడ్డను కాపాడుకుంది ఆ తల్లి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం క్లబ్ రోడ్ విద్యానగర్ కాలనీ మిట్ట మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి రవీందర్ గౌడ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఉయ్యాలలో ఉన్న 3 నెలల మణిదీప్ అనే చంటి పిల్లాడిని చేతిలోకి తీసుకుని వెళ్తే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో రవీందర్ భార్య కవిత ఒక్కరు మాత్రమే ఇంట్లో ఉండటంతో రవీందర్ అన్న బయట ఉన్నాడని, బాబుకు ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్ కి తీసుకురమ్మన్నాడని చెప్పి బాలుడిని బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన రవీందర్ భార్య కవిత అనుమానం వచ్చి దుండగుడి చేతిలో నుండి బాబుని తీసుకునే ప్రయత్నం చేసింది. పట్టు విడవకపోవడంతో కిడ్నాప్ కు యత్నించిన వ్యక్తిపై చేయి చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడి నుండి పరారయ్యాడు ఆ దుండగుడు. వెంటనే చుట్టుపక్కల వారు అప్రమత్తమై 100 డయల్ కి ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంబంధిత ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాగా తమ బాబును కిడ్నాప్ చేయడానికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు రవీందర్ జడ్చర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పట్టణంలో జరిగిన బాలుడి కిడ్నాప్ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. బాబు ఫీవర్ వచ్చిందంట కదా అంటాడు, ఏం రాలేదని. బాబు డైరెక్ట్ ఎత్తుకుంటుండే ఆయన. అడిగిన ఎవరు మాకు తెలియనోడు ఉన్నావు అని అంటే, లేదు రవాణా తీసుకురమ్మన్నాడు అని చెప్తున్నాయి. మా ఆయన ఎందుకు తీసుకురమ్మంటాడు, ఆయన ఉంటే కూడా ఆయన ఎవరో కూడా తెలియదు సార్. నేను ఇట్లా కూర్చున్నా, ఇట్లా తీసుకుంటున్నాడు బాబుని. తీసుకుంటే మళ్ళీ నన్ను దొబ్బేసి ఫోన్ ఎందుకు చేస్తావు, ఎవరు చేస్తావు, ముస్లిం ఆమెను ఇచ్చిన, ఆమెను ఎందుకు పిలుస్తావు అని అంటున్నాడు. ఎవరు రారు, బాబుని ఇస్తలేడు. ఇంకా నేను ఒక్క చెంప మీద ఒకటి తీసుకుంటే నా కింద బండి చాలు చేయ వస్తున్నావు వస్తుందామని వెళ్ళిపోయింది. ఇద్దరు